యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని ప్రపంచానికి తెలియదా? తెలుసా తెలీదా? చేతి చెప్పండి. తెలుసు కదా. ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడని తెలుసా తెలీదా? ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసేటప్పుడు ప్రపంచం అంతా చేస్తుంటే అన్ని రకాల వాళ్ళు క్రిస్మస్ని చూస్తున్నారా? గుడ్ ఫ్రైడే టైంలో అందరూ క్రీస్తు సిలువలో మరణించిన రోజని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మరి యేసు ప్రభు అనే పేరు తెలియని వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఇప్పుడే పుట్టిన వాళ్ళు తప్ప, ఆ పసిపిల్లలకు తప్ప, ఊహ తెలియని వయసులో ఉన్న వారికి తప్ప మిగతా అందరికీ యేసు ప్రభు అనే పేరు తెలుసు. మరి ఇప్పుడు మనం చేసే సువార్త ఏంటి? యేసే దేవుడు అని చెప్పడమే సువార్తన? యేసు సిలువలో మరణించాడు అని చెప్పడమే సువార్తన? దేన్ని సువార్త అంటున్నారు? ఈరోజు ఇక్కడికి వచ్చిన మీకు నేను 2 భాగాలు మీ హృదయంలో నాటుతాను. మొదటిది, మన జీవిత కర్తవ్యం సువార్త అర్థమయ్యేటట్లు చెప్పాలి. రెండవది, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని మనం ఆయన చిత్తానుసారమైన మనసు గలవారం అవ్వాలి. ఈ 2 భాగాలలో మనల్ని మనం స్థిరపరచుకుందాం. మొదటిది మన జీవిత కర్తవ్యం. రెండవది మన వారసత్వ భాగ్యం. మనం ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఉండడం, పరలోక వారసత్వ భాగ్యానికి అది ముఖ్యమవుతుంది.